శుక్ల యజుర్వేదం బృహదారణ్యకోపనిషత్తులోని సప్తమాధ్యాయం ప్రథమ బ్రాహ్మణంలో పూర్ణం అంటే ఏంటో తెలుసుకుందాం. మంత్రం: ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమదాయ పూర్ణమేవావస్యతే. వివరణ: నిరుపాధికమైన పరబ్రహ్మం పూర్ణమైనది, అలాగే సోపాధిక కార్యబ్రహ్మ కూడా పూర్ణమైనదే. ఆ పూర్ణం నుంచే అనగా ఉపాధిరహితమైన పూర్ణం నుంచే ఈ పూర్ణం అనగా ఉపాధి సహితమైన పూర్ణం ఆవిర్భవించింది. కనుక ఈ రెండు పరిపూర్ణమైనవే. ఉపాధిరహితమైన బ్రహ్మం ప్రళయకాలంలో ఉపాధి సహిత సుగుణ బ్రహ్మాన్ని తనలో లీనం చేసుకుంటుంది. అలా చేసుకోవటం వల్ల ఆ పూర్ణం అంటే ఉపాధిరహిత నిర్గుణ పరబ్రహ్మ మాత్రమే మిగులుతుంది. ఇలా సుగుణ బ్రహ్మం నిర్గుణ బ్రహ్మంలో లీలమైనప్పుడు కేవలం నిర్గుణ బ్రహ్మం మాత్రమే మిగులుతుంది.